ఉగాది రోజు తప్పకుండా మనం చేయవలసినటువంటి పనులేంటి? ఉగాది రోజు అనగానే ప్రతి పండక్కి మనందరం తెలుసు. ఆహ్, ఎంతటి ఏ ఎంఎన్‌సి కంపెనీలో పనిచేసిన వాళ్ళైనా కూడా ఉగాది రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి. మొట్టమొదటిది శుభ్రంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి. 2 చక్కగా తలార స్నానం చేయండి. పూజా ద్రవ్యాలను శుభ్రం చేసుకోండి. దేవుడి గది, దేవుడి అలమార చక్కగా శుభ్రపరచుకోండి. దీని తర్వాత వీలైతే కొత్త కుండలో ఉగాది పచ్చడిని మనం అనుకున్న విధంగా చక్కగా ప్రకృతి లభ్యమైనటువంటి ఆ 6 పదార్థాలతోనే ఉగాది పచ్చడిని తయారు చేయండి. దేవుడికి పూజ చేసిన తర్వాత కంపల్సరీ మనం చేయవలసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటిది పంచాంగానికి పూజ చేయడం. పంచాంగం ఇది మన చేతిలో నిత్యం ఉండవలసినటువంటిది. ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి ఒక గ్రంథం పంచాంగం. పంచాంగానికి పూజించండి. పంచాంగ శ్రవణం చేయండి. దీంతోపాటు తప్పనిసరిగా భగవద్ధ్వజాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఆ రోజు భగవద్ధ్వజానికి పూజ చేసి ఇంటి పైన భగవద్ధ్వజాన్ని ఎగరవేయడం అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మర్చిపోకండి. నేను హిందువుని, ఈ ధర్మంలో పుట్టాను, ఈరోజు నా పండగ అనేటువంటి విషయాన్ని 10 మందికి తెలియాలి. మనం మన ఇంటి పైన ధ్వజం ఎగరాలి, ఇంటి ముందు ముగ్గుండాలి, తులసి కోట దగ్గర చక్కగా దీపం ఉండాలి. మన ఇంట్లో పూజ చేసిన తర్వాత షడ్ గుణాలు కలిగినటువంటి ఆ షడ్రూపేతమైనటువంటి మన ఉగాది పచ్చడిని చేసి షడ్గుణాలు కలిగినటువంటి మన ఈ జీవితంలో ఎలాంటి చెడు రాకుండా సద్గుణాలతో ఉండాలని ఆ దైవ ప్రార్థన చేస్తూ చక్కగా అందరం కలిసి సుఖ సంతోషాలు పంచుకున్న, కష్టాలు పంచుకున్న, అందరం ఒకటిగా ఉండాలి అని ప్రత్యేకంగా తెలిపేటువంటి ఈ పండుగలో ఈ విధి విధానాలని పాటించండి. చక్కగా కొత్త బట్టలు వేసుకుంటాం, 10 మందిని కలుస్తాం, అందరితో అనునాయంగా మాట్లాడడం, చక్కగా మధురమైనటువంటి పలుకులతో పలకడం, దానికి నాందిగా చెప్పేటువంటిదే ఈ కవి సమ్మేళనం. కవులు ఎంత తీయగా కవిత్వాన్ని వినిపిస్తారో, కోకిలలు ఎంత అద్భుతంగా గానాన్ని కూస్తాయో అంత అద్భుతంగా మనం ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు ఆత్మీయంగా, అనురాగంగా, ప్రేమతో మాట్లాడడం అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో గుర్తుపెట్టుకుంటే చక్కగా ఉగాది పండుగలో ఈ సంవత్సర కాలం కూడా మనం హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉంటాం. నమస్తే.